వెల్కమ్ టు సివిఆర్. సిద్దిపేట జిల్లాలో సంచలనం రేపిన వరుస హత్యల కేసులో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకొచ్చాయి. కన్నతల్లే తన మైనర్ కుమారుణ్ణి నేరాల వైపు మళ్లించి ఏకంగా హత్యలు, దోపిడీలకు పాల్పడేలా చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళల కుటుంబ సమస్యలు, భూతగాదాలు తెలుసుకుని వారినే టార్గెట్ గా చేసుకున్న తల్లి, కుమారుడు ఇప్పటికే ఇద్దరు మహిళలను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మరో ముగ్గురిని హతమార్చేందుకు కూడా స్కెచ్ వేసినట్లు బయటపడింది. భూంపల్లి ఘటనపై పోలీసులు వెల్లడించిన సంచలనాల విషయాలేంటో చూద్దాం. కన్నతల్లే క్రూరంగా ఈ పథకం రచించింది. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో కన్నతల్లి తన బిడ్డని క్రిమినల్ మైండ్ లా చేసేసి అటువైపు మళ్లించింది. మైనర్ కుమారుడిపై నేరాల వైపు మళ్లించింది ఆ క్రూరమైన తల్లి. కుమారుడి కోసం ఇంట్లోనే జిమ్ పరికరాలు కూడా ఏర్పాటు చేసింది. అయితే కుమారుణ్ణి బలంగా తీర్చిదిద్ది హత్యలకు ఉపయోగించినట్లయితే పోలీసులు వెల్లడించారు. కుమారుణ్ణే ఒక టెర్రరిస్ట్ లాగా చేసి ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడేలా ఆ కన్న తల్లి అంటే క్రూరత్వంతో నిండిన తల్లే ఇలా చేపించింది అతని చేత. ఆ హత్యలకు సంబంధించి కుమారుణ్ణి బలంగా తీర్చిదిద్దింది. ఇటు సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తెలిసిన వెంటనే ఒక్కొక్కళ్ళు ఆశ్చర్యానికి లోనయ్యారు. కన్న తల్లి బిడ్డని ఇలా తయారు చేసిందా ఒక టెర్రరిస్ట్ లాగా అని చెప్పి. మహిళలను టార్గెట్ చేసి హత్యలు. వాళ్ళకేం సమస్య ఉంది? వాళ్ళు తగాదాలు ఏమున్నాయి? భూతగాదాలు ఇవన్నీ తెలుసుకొని వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని పక్కనోళ్ళని హత్య చేయించడం. ఇవన్నీ చేయించడం జరుగుతుందన్నమాట. దుకాణానికొచ్చే మహిళతో తల్లి, కుమారుడికి మాటామంతి జరుగుతుందన్నమాట. అలాగే కుటుంబం భూతగాదాల వివరాలు తెలుసుకునే వాళ్ళు అలాగే ఈ నెల 8న అతికం విజయ హత్య చేసినట్లయితే ఆరోపణ ఉంది. ఆ హత్య అతనే చేశాడు. పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒక కుమారుణ్ణి తల్లి ఈ రకంగా తయారు చేయడం అందరూ భరించలేని విషయం చెప్పాలంటే ఆ గ్రామంలో అయితే. గొంతు నిలిమి హత్య చేశాడు. నగలు దోపిడీ కూడా చేసినట్టు తెలుస్తుంది. మరోపక్క మృతదేహాన్ని రామక్కపేట శివారులో దహనం చేసే ప్రయత్నం కూడా చేశాడు అతను. ఇంకా చెప్పాలంటే జిల్లాలో ఈ ఘటనకు సంబంధించి సంచలనం రేపిందని చెప్పాలి. వరుస హత్యలకు సంబంధించిన కేసు విస్తుగొలిపే విషయాలైతే బయటకొచ్చాయి. పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికీ 2 హత్యలు, మరో 3 టార్గెట్లన్నమాట. అంటే 2 హత్యల తర్వాత ఇంకా 3 టార్గెట్లున్నాయి చేయడానికి. అంటే ఇంట్లో కుమారుణ్ణి బాగా తినిపించి, మంచి బలశాలుణ్ణి చేసి, ఇటువంటి హత్యలకు పురుగొల్పుతుందంటే ఆవిడ కన్నతల్లేనా? ఇంత క్రూరంగా నిండిన మైండే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళ మధ్య ఉన్నాము అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు ఫస్ట్. మే 28న కుంట రేఖని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంటే అచ్చుమాయిపల్లి శివారులో దహనం. అంటే అప్పుడు అంతకుముందు అసలు ఎవరు చంపారా? ఏందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తే ఈ ఘటన వెలుగులోకి వచ్చిందన్నమాట. మరో ముగ్గురు మహిళలను హత్య చేసేందుకు స్కెచ్ కూడా వేశాడు. ఈ లోపలే పోలీసులకు చిక్కారు. అదృష్టవశాత్తు ఆ మహిళలు అదృష్టవంతులన్నమాట. కుటుంబ సమస్యలున్న మహిళల్ని టార్గెట్ చేసినట్లయితే గుర్తించారు. కుటుంబ సమస్యలున్న వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళతో మంచిగా మాట్లాడి హత్య చేసే ప్లాన్ అన్నమాట. భర్తను కూడా హత్య చేసేందుకు కుట్ర. దారుణం చూడండి. ఎంత క్రిమినల్ మైండ్‌తో ఉందో తెలిసిపోతుంది. భర్తకు కూడా బీమా చేయించింది రజిత. అలాగే భర్తను హత్య చేసేందుకు కుట్ర చేసినట్లు పోలీసులు కూడా తెలిపారు. పోలీసులకు కూడా వెల్లడించారు ఈ ఘటనకు సంబంధించి. మరోపక్క చిత్రహింసలు పెట్టి కాళ్లపై వేడి నీళ్లు పోసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇద్దరు క్రిమినల్ మైండేనండి. తల్లి, కుమారుడు ఇద్దరు క్రిమినల్ మైండే. దారుణం అంటే దారుణం. పరిస్థితి మంచానికి పరిమితమయ్యేలా చేసినట్లుగా కూడా విచారణలో తేలింది. అంటే తండ్రిని చంపడానికి ఇన్ని ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఇంట్లో కన్న తండ్రిని చంపడానికి కూడా. ఆవిడసలు ఆడదేనా అనిపిస్తుంది. హత్యల కోసం తల్లి, కుమారుడు యూట్యూబ్‌లో క్రైమ్ వీడియోలు చూసినట్లు సమాచారం. మొన్న ఒకళ్ళు చాట్ జీపీటీ, ఇప్పుడు యూట్యూబ్‌లు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు డిజిటల్ సోషల్ మీడియాను కూడా ఇష్టానుసారం వాడుకుంటున్నారు ఈ హత్యల కోసం. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలైతే బయటకొచ్చాయి. సీసీ కెమెరాల ఆధారంగా రజితపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే విచారణలో వరుస నేరాలైతే వివరాల్లోకొచ్చాయి. ముఖ్యంగా 5.61 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మళ్ళీ హత్యలు కాక దొంగతనాలన్నమాట. కుమారుడిని ఈ రకంగా ప్రేరేపించిన తల్లిని ఏమైనా చూస్తున్నాం మనం. 53 తులాల వెండి ఆభరణాలు, అంటే ఎక్కువ మొత్తంలో నగదు, నగలు ఏమున్నా సరే ఈ ఒక వీక్‌నెస్ పాయింట్ కనిపెట్టి ఇలా ప్రయత్నిస్తున్నారు. రేఖను దహనం చేసిన ప్రాంతంలో పుర్రె ఎముకలు స్వాధీనం చేసుకున్నారు. బైక్, 2 ఫోన్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు వీడి హిస్టరీ ఏంటనేది మొత్తం చూస్తున్నారు. తల్లే ప్రేరేపిస్తుంది వీడిని. వీడిని నాశనం చేసింది కన్న తల్లే. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ మధ్య ఉన్నామా అని చెప్పి భయపడుతున్నారన్నమాట.
అంటే మన మన పక్కనే మనుషులు ఎలా ఉంటున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ మనిషిని కరిస్తే దాన్ని విచ్చలవిడిగా కొట్టడం, చేయడం చేస్తుంటాం. అసలు కుక్కలే ఉండకూడదు మన కాలనీలో అంటుంటారు. మరి ఇలాంటి వాళ్ళు మనుషుల్ని చంపుతున్నారు గదా! వీళ్ళనేం చెయ్యాలి? ఇటువంటి వాళ్ళని. రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కన్నతల్లి బిడ్డని చంపడం, బిడ్డని కన్నతల్లిని చంపడం, లేదా పక్క వాళ్ళని చంపడం, వాళ్ళని క్రిమినల్ మైండ్‌గా తయారు చేసి చంపించడము, ఇలా జరుగుతున్నాయి. ఇలాంటి మనుషుల మధ్య మనం ఉంటున్నామంటే ఎవరికి హాని? ఇప్పుడు అంశం కుక్క గురించి గాదు. స వాడుకకు చెప్పానన్నమాట. కుక్క గురించి కాదు. కానీ ఒక కుక్క మనం గాయం చేస్తేనే మనం ఇంత బాధపడుతున్నామే. మరి చుట్టుపక్కన మనుషులు కూడా ఇంత క్రూయల్‌గా తయారవుతుందంటే ఇంకెంత బాధపడాలి అనేదే పాయింట్. అది ఆలోచించండి ఫస్ట్. రజిత జైలుకు మైనర్ కుమారుడు జువెనైల్ హోమ్‌కు తరలించింది. అతను పెద్ద పిల్లాడు కూడా కాదు. జస్ట్ మైనర్ అన్నమాట. అంత క్రూయల్‌గా తయారు చేసింది వాళ్ళమ్మ. నిజంగా ఇటువంటి తల్లులు, ఆడవాళ్ళు గూడా కొంతమంది ఎలా తయారయ్యారంటే, క్రిమినల్ కంటే, టెర్రరిస్టుల కంటే దారుణంగా తయారయ్యారు స్కెచ్‌లు వేయడంలో. ఏదేమైనా కన్నబిడ్డని జాగ్రత్తగా చూసుకోవాల్సిన తల్లి, మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన తల్లి, ఇలాంటి నేరాలకు పులిగొల్పి అతన్ని నేరాల వైపు మళ్లించింది మైనర్ బాలుడిని ఆ కన్న తల్లి. సో, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు కూడా భయపడుతున్నారు ఇట్లాంటి వాళ్ళని చూసి. సో, ఏదేమైనా సరే అసలు సమాజానికి ఏం మెసేజ్ ఎళ్తుందనేది కూడా అర్థం కావట్లేదు ఫస్టు. ఇటువంటివన్నీ చూస్తుంటే. కన్న తల్లే ఒక బిడ్డని ఇలా చేసిందా అని చెప్పి గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదివాల్టి స్పెషల్. కీప్ వాచింగ్ సివిఆర్.